ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. జపాన్ ఉదాహరణనిస్తున్నారన్నమాట. అంటే 2011లో జపాన్‌లో భూకంపం వచ్చింది కదా! ఇది ఇంక చిన్నది మాత్రమే. కానీ ఇంక పెద్ద పెద్దవి రానున్నాయి అని అంటున్నారు పరమాత్మ. అయితే ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బామ్దాద సదా సూచన ఇస్తూ ఉంటారు. మీ మనసు శుభ సతోగుణి సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా తయారు చేస్తూ ఉండండి. అయితే మనసు సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి చాలా పెద్ద రూపంలో తన పని తాను చేయనున్నది. ఇవన్నీ చిన్న విషయాలు. కానీ ప్రకృతిని మనసాత్మలు విసిగిస్తున్నారు. కనుక అది కూడా విసిగించడం మొదలు పెడుతుంది. అందువలన బాబా చెప్తున్నారు, మాయాజితిగా అయ్యి ధ్యాస పెట్టుకుంటున్నారు కదా. మాయతో మీరు చేసిన శబదం ఏమిటంటే, నీ పని రావటం, మా పని విజయం పొందటం. ఈ శపథం అందరూ చేశారు కదా, చేశారా? మాయజితిగా అవ్వాలి కదా. అదేవిధంగా ప్రకృతి జితిగా కూడా అవ్వాలి. ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా. మీ రాజ్యం రాబోతుంది కదా. ఈ నశ ఉంది కదా. పరమాత్మ అడుగుతున్నారు మనల్ని. ఏమవుతుందని పాపం ప్రజలు భయపడతారు. కానీ మీకు తెలుసు, ఇప్పుడు సంగమ యుగం అనగా అమృతవేళ నడుస్తూ ఉంది అని. అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయం వస్తుంది. ఆ ఉదయంలోనే మన రాజ్యం రానున్నది. ఉంది కదా, నశ ఉంది కదా. మీ రాజ్యం కూడాను లేక కేవలం మహారథుల రాజ్యమైన మీ అందరి రాజ్యం. ఏమవుతుందని చింత మీకు లేదు. అంత మంచిగానే జరుగుతుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. మరైతే ప్రకృతిని తమో ప్రధానం నుండి సతోప్రధానంగా ఎవరు తయారు చేస్తారు? లేక ప్రకృతి ఎలా ఉన్నా కానీ పర్వాలేదా? అడుగుతున్నారు పరమాత్మ. మీ రాజ్యంలో ఎలా ఉన్నా పర్వాలేదా? అవును అని చెప్పండి, లేదా కాదు అని చెప్పండి. అలా కుదరదా? పరమాత్మ అడుగుతున్నారు. ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటున్నారా ఏంట? అవునని చెప్పండి, లేదంటే కాదని చెప్పండి. మరి ప్రకృతిని తమో ప్రధానం నుండి సతోప్రధానంగా తయారు చేసేవారు ఎవరు? బాబానా మనమునా? మనమే కదా. మీరే తయారు చేస్తారు కదా. అందువలన ఇప్పుడు అకస్మాత్ యొక్క మొదటి దృశ్యం ఇది జపాన్ సంఘటన. ఇది చిన్నదే మొదలయ్యింది అంతే. ఇప్పటికి పెద్దవి రానున్నవి, మరి అకస్మాత్తుగానే రానున్నవి, ఆలోచనలు కూడా లేనివి జరగనున్నవి అంటున్నారు పరమాత్మ. జపాన్లో వచ్చిన సంఘటన ఏంటి? అది ఇంక చిన్నదే, కానీ పెద్దవి రానున్నాయి. మన ఊహకందని కూడా రానున్నవి అంటున్నారు పరమాత్మ అకస్మాత్తుగా. అది ఈలోగా మనం ఏం చేయాలి? సమప్రధాన ప్రకృతిని మనస సేవ ద్వారా, శుభభావన శుభకామన ద్వారా సతప్రధానంగా తయారు చేయాలి అంటున్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.